అమ్మా, నువ్వు ఒక మాట అన్నావు. ఈ యొక్క క్రైస్తవులు ఈ ప్రార్థనలు చేస్తుంటారు, జ్వరం వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు. అప్పుడు వాళ్ళకి తగ్గిపోయి పాపం అమాయకులు వాళ్ళు దేవుని నమ్ముకుంటున్నారు అని చెప్పావు కదా. నిజమే. అది ఒక సామెత అంటారు, ఏమనంటే కాకేం తెలుసు ఎద్దు పుండు నొప్పి అని చెప్పేసి అంటారు. కాకంట వెళ్ళి ఆ ఎద్దు యొక్క పుండుని గుచ్చుతా ఉంటది. దానికేంటి, దాని మాంసం తినాలని ట్రై చేస్తుంటది, కానీ ఎద్దు ఎంత బాధపడుద్దో అది తెలియదు అనమాట. అలాగా నీకేం తెలుసు, వాళ్ళు బాధపడ్డారు, ప్రభువుని నమ్మారు, విశ్వసించారు, అందుకోసమే వాళ్ళకి ఆ జబ్బులు తగ్గాయి. దాన్ని బట్టి వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, తర్వాత దేవుని గురించి ఇంకా తెలుసుకున్నారు, కాబట్టి వాళ్ళు రక్షణ పొందారు. అదేదో నువ్వు కూడా చేయొచ్చు కదా. నువ్వు మంత్రాలు చేసి నీ జబ్బులను నువ్వు కూడా నయం చేయొచ్చు కదా. అది నీకు చేత కాదు, చేసే వాళ్ళని చేయించుకో నీవు.